నీకు ఇప్పుడే చెప్పడం మొహమాటం అయితే రాత్రికి ఫోన్ చేయి చాలు. డబ్బు హాస్పిటల్లో ఉంటుంది. ఫోన్ చేసేది నా కొడక. నువ్వు ఫోన్ చేయరా? నీకు సాయం అడిగితే ఆడపిల్ల చీపేపరా? నీకు అమ్మాయిలు చురుకులేకపోతారా? నీకు ఫోన్ చేయరా? నీకు ఆడుకుంటారా ఆడపిల్లలతో? ఫోన్ చేయరా? నీకు అయిపోయారా నా చేతులు? ఈ రోజు నువ్వు చంపేస్తాను. నీకు గీతను మధ్యలో మాట్లాడద్దు. ఫోన్ చేయరా? నీకు ఆడుకుంటారా ఆడపిల్లలతో? చంపేస్తాను. నీకు అమ్మో, వీడేవుడు మధ్యలో. చేయి చేస్తున్నా. నువ్వు అతను మీరు చేయి చేసుకుంటావా? అతను ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలుసా? అయితే అలాగ మాట్లాడిన వాడిని వదిలేయాలా? చంపేస్తాను వాడిని ఇప్పుడు. ఏంటి చంపేది? అందరూ అలాగే ఉంటారు. ఎంతమంది నన్ను చంపుతావు? అయినా ఇప్పుడు గొడవ పడే పరిస్థితుల్లో ఉన్నామా? అంటే వాడంత నీచంగా బిహేవ్ చేసినా వాడిని వదిలేసి నన్ను అంటున్నావా? మనం సాయం కోరొచ్చాం. ఎన్నైనా మాట్లాడతారు, భరించాలి. భరించాలా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? అర్థం కాదు నీకు. పరిస్థితి అర్థమైతే ఇలా గొడవ చేయవు. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు. ఏంటి వరసకి అక్క అవుతుంది కదా, వదిన గారు అంటుంది ఏంటా అని ఆలోచిస్తున్నావా? ఎంత కాదన్నా సంగీతని తల్లిలా పెంచాను కదా. ఆ ఇంటికి కాబోయే అల్లుణ్ణి కన్నదానివి. రాజావారి కుటుంబానికి వియ్యపురాలివి. అందుకే వదినా అని పిలిచాను. వరుసలేవైనా మారిపోయాయా? వరసతో పాటు నీ వరస కూడా మారితే చాలా సంతోషిస్తాను. మార్చుకుంటే మారిపోవడానికి మనసు కాదు, వరస. ఆ వరసే నా కోడలి స్టేటస్ అమ్మా. ఎంత స్టేటస్ ఉన్నా ఏదో చోట తగ్గాల్సిందే, తీరు మార్చుకోవాల్సిందే. ఇప్పుడు మీరంటున్న ఆ స్టేటసే రేపు నా కొడుకు కాళ్ళు కడగబోతోంది. కాదన్న వారితో కన్నీళ్లు పెట్టించడమే తప్ప కాళ్ళు కడగటం ఈ సింధూరకి తెలీదు. కన్నీళ్లు పెట్టించడం నీకు తెలిస్తే ఆ కన్నీళ్లు తుడవటం నాకు తెలుసు. అందుకే సంగీతని ఆ పంజరంలో నుంచి బయటికి తెచ్చి విముక్తురాల్ని చేయబోతున్నాను. తాంబూలాలు ఇచ్చినంత మాత్రాన అది తల వంచి తాళి కట్టించుకుంటుందనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు భ్రమపడినట్టే. తాంబూలాలేం కర్మ, పందిళ్లు వేసి పత్రికలు కూడా పంచేశాను. ఇక తాళి కట్టడం ఒక్కటే తరువాయి. అయినా నువ్వింకా తలెగరేస్తున్నావంటే నిన్ను చూస్తే జాలేస్తుంది సింధూరా. కానీ నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నా చీదరింపు ఖరీదు ఈ పెళ్లి ఆగిపోవడం.
జోక్ చాలా బాగుంది. ఖాళీ టైంలో కామెడీ షోస్ చెయ్యి, చాలా పేరొస్తుంది. ఏయ్! నేను కామెడీ చేయడం కాదే, పచ్చని పందిట్లో మీ బతుకులే నవ్వుల పాలు చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోతుంది. చిన్నతోనే సంగీత పెళ్లి జరగబోతుంది. ఈ ఏడవడానికి సిద్ధంగా ఉండు. అది ఈ జన్మలో జరగదు. ఈ పెళ్లి ఆపాలంటే నువ్వు 3 చెరువుల నీళ్లు తాగాలి. ఆగి తీరుతుంది. ఈ సింధూరకి నచ్చనిదేదీ జరగదు. ఈ పెళ్లి జరిపించాలంటే నీ తాతలు దిగి రావాలి.